లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1954వ సంవత్సరం మే మాసం 1వ తేదీన చేసిన ప్రసంగం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేస్తిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యం జరిగించుము. హోషేయ గ్రంథం వెనుకకు జారిన వారి కొరకై వ్రాయబడిన గ్రంథం. ఒక విశ్వాసి తాను వెనుకకు జారినట్లు గ్రహించకపోయినట్లయితే అతి త్వరలో అతడు ఒక భయంకరమైన దుస్థితికి రాగలడు. అది గ్రహించుట ఆలస్యమైనట్లయితే అతడు దేవుని కొరకు వాడబడలేడు. ఒక దక్షిణ భారతదేశ వ్యక్తి దేవుని చేత బలంగా వాడబడినాడు. ఒక సువార్త బోధకునిగా అతడు అమెరికా కూడా వెళ్ళాడు. అయితే అతడు ఆత్మలో వెనుకకు జారుట మొదలైనది. అతడు ఆ స్థితిలోనే ఉన్నాడు, తిరిగి లేవలేకపోయాడు. మనము తిరిగి జన్మించినప్పుడు ఆత్మీయ విషయాలను గూర్చి కొంత అనుభవం పొందుకుంటాము. మనము వెనుకకు జారినప్పటికీ ఆత్మలను సంపాదించుటకు ఇది మనకు సహాయం చేయగలదు. అయితే పాత అనుభవాల మీద మనం ఎంతకాలం జీవించగలము? అది ఒక వ్యాపారి పెట్టుబడి మీద జీవించుట లాంటిది. అతడు తన పెట్టుబడిని వినియోగించినట్లయితే అతడు త్వరలో నష్టపోతాడు. ఈ దినాన చాలామంది దివాళా తీసిన బోధకులను నేను ఎరుగుదును. వారు వృద్ధి చెందరు. వారు పాత అనుభవాల మీద జీవిస్తూ ఉన్నారు. విషయాలు అంతటితో ఆగిపోవు. వారి స్థితిని అవకాశంగా తీసుకుని సాతాను వారిలో గర్వాన్ని పెట్టుటకు చురుగ్గా ఉంటాడు. మనము క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు మన గర్వమును విడిచి మనలను మనం తగ్గించుకొనుట మొదటి మెట్టు. యేసు మనలను ఆయన చేతుల్లోనికి తీసుకున్నాడు. మనం భద్రంగా ఉన్నాము. మరలా గర్వం వచ్చినట్లయితే మనము తిరిగి సాతాను హస్తాల్లో ఉంటాము. మనం ఇంకా దేవుని హస్తాల్లో ఉన్నామని భావించి మనము మోసపరచబడుచూ ఉంటాము. సాతాను మనలను దేవుని నుండి దూరపరచి నాశనంలోనికి నడిపించును. నీ చేతులు దేవుని హస్తాల్లో ఉన్నప్పుడు నీవు దీనుడవుగా ఉంటావు. అది ఒక ప్రత్యేకమైన గుర్తు. అద్భుతంగా మార్పు చెందిన కొందరిని నేను గమనించుండినాను. మెల్లగా వారిలోని గర్వం వచ్చింది. నేను వారిని హెచ్చరించాను కానీ వారు హెచ్చరికలను తీసుకోనలేదు. వారు సరిచేయబడినప్పుడు కోపం తెచ్చుకున్నారు. గర్వము గురుడితనాన్ని తెస్తుంది. వారి గర్వమును ఇతరులు చూడగలరు కానీ అది వారికి కనిపించదు. వారి విచారకరమైన స్థితి ప్రతివారికి తెలియబడును. పాఠశాలలో ఉన్నప్పుడు నా వలె దేవుని అవసరత గల నా సహవిద్యార్థి ఉన్నాడు. నేను మార్పు చెందినప్పుడు అతడు కూడా తన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చాడు. ఇప్పుడు అతడు పూర్తిగా వెనుకకు దిగజారి జీవము లేని వానిగా ఉన్నాడు. దేవునికి చెందిన మనిషి ఆత్మీయంగా సజీవంగా ఉన్నట్లయితే సాధారణంగా ప్రభు పనిలో నిమగ్నమై ఉంటాడు. అతడు ఇతరుల యొక్క ఆత్మీయ అవసరతల పట్ల శ్రద్ధ చూపుచు తన సొంత అవసరతలను మర్చిపోయినా లేక నిర్లక్ష్య పెట్టినా అతడు వెనుకకు జారును. నా భార్య నేను ప్రతి సంవత్సరంలో ఒక మాసము దేవుని సన్నిధిలో ఆయన వాక్యం యొక్క వెలుగులో మమ్మను మేము పరిశోధించుకొనుటకు సమయాన్ని ఏర్పాటు చేసుకుంటాము. గత సంవత్సరంలో మేము ఎక్కడ తప్పు చేశామో దేవుడు చూపుతూ ఉండేవాడు. ఇది నిద్రను మరచి ఎక్కువ దేవుని వాక్యమును ధ్యానించున్నట్లు చేయుచుండినది. ఆయన వాక్యము నాకు చాలా కొద్దిగా తెలియనని నేను ఇంకా భావించున్నాను. చాలినంతగా నేను నేర్చుకొనలేదు అని తలంచున్నాను. మనము నేర్చుకొనిన దేవుని వాక్యము మనతో ఆగిపోకూడదు. జీవజలం వలె అది నూతనత్వంతో మనలో నుండి స్వేచ్ఛగా ప్రవహించవలసి ఉన్నది. క్రైస్తవ జీవితం యొక్క లోతైన స్థాయిల్లో ఎదుగుట చాలా కష్టంగా ఉంటుంది. అది ఒక బావి త్రవ్వుట లాంటిది. పైభాగంలో త్రవ్వుట సులభం. లోతునకు వెళ్ళిన తరువాత అది ఎక్కువ కష్టంగా ఉండును. ఒక యవనస్తునితో ఒక స్థలమునకు వెళ్ళి బోధించవద్దు అని నేను చెప్పాను. ఆ స్థలంలోనున్న అవసరతను సరిచేయుటకు నీ అనుభవం చాలదు అని నేను చెప్పాను. అయితే అక్కడ వారు అతన్ని పిలుస్తూనే ఉన్నారు. అతడు వారిని వ్యతిరేకించలేకపోయాడు. నేను చెప్పిన దాన్ని కూడా అతడు తీసుకొనలేకపోయాడు. అతడు అక్కడికి వెళుచూ వెనుకకు జారుట ప్రారంభించాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని గూర్చి గొప్పగా చెప్పేవారు. వారు ప్రశంసించుట అతన్ని తనను తాను గొప్పగా ఎంచుకునేలా చేసింది. ఆ విధమైన స్థితిలో దేవుడు నిన్ను వాడుకోవాలని కోరునంతగా ఆయన చేత నీవు వాడబడలేవు.